జై దక్ష ఎపిసోడ్ 15. మంటలు వారి వైపుగా ఎగిసిపడుతూ ఉండటంతో దక్షని ప్రొటెక్టింగ్గా దగ్గరికి లాక్కొని హోమానికి వీపు చూపిస్తూ నిల్చుంటాడు జై. అతని ప్రొటెక్టివ్నెస్కి ముద్దుగా నవ్వుకొని అతనిలోనికి మరింతగా దూరిపోతుంది దక్ష. జనాలు కంగారు పడటంతో ఏం లేదు, కంగారు పడకండి, ఊరికి ఉన్న కీడు తొలగింది అంతే అని ఊరి జనాన్ని శాంతపరుస్తారు పంతులు గారు. కానీ మనసులో ఇదేమిటి తల్లి ఇలా జరిగింది అని మదన పడుతూ ఉంటారు. ఇక హోమం విజయవంతంగా పూర్తవడంతో అందరూ ఎవరి ఇంటికి వారు వెళ్తారు. దక్ష ఫ్యామిలీ వాళ్ళని కూడా రాజేంద్ర కుటుంబం సింహాస్ బంగ్లాకి ఆహ్వానిస్తారు. సుభద్రమ్మ రాజేంద్ర గార్ల మాటలకి విలువ ఇచ్చి వారితో పాటుగా సింహాస్ బంగ్లాకు బయలుదేరుతారు అందరూ. ఇంటికి వెళ్ళిన తర్వాత అంబిక, కాత్యాయని స్వయంగా వారే వచ్చిన వాళ్ళకి అతిథి మర్యాదలు చేస్తారు. వచ్చిన దగ్గర నుంచి వారి మాటలు, వారి నడవడిక, వారు చేసే మర్యాదలలో సింహాస్ మంచితనం తెలుస్తుంటే మంచి కుటుంబంలోకి వారి కూతురు కోడలిగా అడుగుపెట్టింది అని లోపల సంతోషపడినా బయటికి మాత్రం ఆ సంతోషాన్ని చూపించకుండా అణుచుకుంటున్నారు దక్ష ఫ్యామిలీ. అర్చనకి అయితే కూతురి అత్తవారింటిని చూసి మనసులా లేక ఎగిరి గంతేయాలి అన్నంత సంతోషంగా ఉంటే ఎంత దాచాలని అనుకున్నా దాగక ఆమె మదిలో ఉన్న సంతోషం మొత్తం ఆమె మొహంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అర్చన పక్కనే కూర్చున్న దేవిక ఆమె మొహం చూసి, ఏంటక్క చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు, ఏంటి మ్యాటర్ అని అడుగుతుంది. అబ్బే అలా ఏం లేదు అని అర్చన అంటే, ఆహా కథలు చెప్పకలే, నీ మొహంలో సంతోషం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కూతురి అత్తవారిల్లు అంత బాగా నచ్చేసిందా అని అడిగింది దేవిక. అబ్బా ఆపవే అల్లరిదాన, చిన్నపిల్లలతో సమానంగా అల్లరి చేసి ఆట పట్టిస్తావు అని అర్చన అంటుంటే, అబ్బా అచ్చా అలానా, బాగుందమ్మా అర్చనమ్మ, నీ సంతోషం కవర్ చేయడానికి నన్ను ఇన్ని మాటలు అంటావా, చెప్తా నీ పని అని అంది దేవిక. నువ్వు చెప్పేదేంటి బోడి, సైలెంట్గా కూర్చోవే అని అర్చన అనగానే, అక్కగారు ఆజ్ఞ, కూర్చోకుండా ఉంటామా అని అక్క చెల్లెలు ఇద్దరూ సైలెంట్ అయిపోతే కాంతమ్మ మాట్లాడుతూ, ఇప్పుడు చెప్పండి అయ్యా, అసలు ఈ ఊరికి వచ్చిన నా మనవరాల్ని ఇలా ఎవరికి చెప్పకుండా వెళ్ళి తాళి కట్టడం ఎంతవరకు సమంజసమంటారు? ఆవిడ ప్రశ్నకి తల కొట్టేసినట్టయి జై దక్ష్ వైపు కోపంగా చూస్తారు రాజేంద్ర సింహ. రాజేంద్ర సింహ వైపు చూసిన జై బాబు, బాబోయ్ ఈయనేంటి ఇలా చూస్తున్నారు, నాకే తెలియకుండా సింహానికి అడ్డంగా బుక్ అయిపోయానుగా అని మనసులో అనుకొని తల కిందకి దించేస్తాడు. చూడండమ్మా, మీ బాధ నాకు అర్థమవుతుంది, కాకపోతే అసలు అక్కడ ఏం జరిగిందో మాకు కూడా అర్థం కావడం లేదు. ఈ ప్రశ్నకి అంటూ జై వైపు చూపిస్తూ, ఈయన మాత్రమే సమాధానం చెప్పగలరు అని చెప్పిన సుభద్రమ్మ మరలా మాట్లాడుతూ, అంతకన్నా ముందుగా మీకు మేము ఒక విషయం చెప్పాలి. అదేంటంటే దక్షని మా ఇంటి కోడలుగా చేసుకోవడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే మొహమాటం లేకుండా చెప్పండి. నా మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నానండి. మీ కుటుంబాన్ని చూశాక, మీ ప్రవర్తన చూశాక, ఊళ్ళో మీ కుటుంబాన్ని ఎంతలా గౌరవిస్తున్నారో చూసిన తర్వాత మా అమ్మాయి మీ ఇంటి కోడలవ్వడం మాకు నిజంగానే సంతోషంగా ఉంది. కానీ ఇలా చెప్పా పెట్టకుండా మెడలో తాళి కట్టడం మాత్రం నేను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను. అవ్వా నానమ్మ, జయ గారు ఏం కావాలని అయితే చేయలేదు కదా, ఎందుకు అందరూ ఇలా ఈ విషయాన్ని ఇంత పెద్దదిగా చేసి చూస్తున్నారు అని దక్ష పాప అనేసరికి, అలా కాదు తల్లి, ఒక్కగానొక్క కూతురివి, నీ కళ్యాణం అంగరంగ వైభవంగా చేసి పరివారం సాక్షిగా నీ మనసు మెచ్చిన వాడికి కన్యాదానం ఇవ్వాలని ఏ తల్లిదండ్రులకైనా ఉంటుంది కదా. చిన్నపిల్లవి, నీకు అర్థం కాదు, కానీ వారి బాధ వారిది అని సుభద్రమ్మ అనడంతో, కానీ అమ్మమ్మ, నానమ్మ మీరే అంటూ ఉంటారు కదా, తలరాతలో ఎలా జరగాలని ఉంటే అలానే జరుగుతుంది అని. మా తలరాతలో మా పెళ్ళి ఇలానే జరగాలని ఉండి ఉంటుంది, అందుకే ఇలా జరిగింది, లేకపోతే అంగరంగ వైభవంగానే జరుగుతుంది కదా. అయినా నానమ్మ, ఇప్పుడు మీకు నేను సంతోషంగా ఉండడం ముఖ్యమా, లేకపోతే నా పెళ్ళి వైభవంగా జరగడం ముఖ్యమా అని దక్ష పాప అడిగితే, అదేంటి అలా అంటావు, నువ్వు సంతోషంగా లేకపోతే మేము ఎలా సంతోషంగా ఉంటాం, మాకు నువ్వు సంతోషంగా ఉండడమే ముఖ్యం
అని అర్చన అనగానే, కదా మరెందుకు ఇంకా డిస్కషన్ అన్నీ నేను కదా మరెందుకు ఇంకా ఈ డిస్కషన్ అని చెప్పి, నేను జయ గారితో ఉంటే చాలా సంతోషంగా ఉంటాను. ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటారు అన్న నమ్మకం నాకుంది. మీరేం భయపడకండి అని చెప్పి టెన్షన్తో చేతులు బిగుసుకుపోయి తల కూడా ఎత్తకుండా వాళ్ళ మాటలు వింటూ కూర్చున్న వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి పక్కనే కూర్చొని ఆయన మెడ చుట్టూ చేతులు వేసి, నాన్న ఎందుకు అలా టెన్షన్గా ఉన్నావు అని ముద్దుగా అడుగుతుంది దక్ష. ఆ ముద్దు మోము చూసి ఎంత క్యూట్గా అడిగింది అని మనసులో అనుకున్నాను అనుకొని బయటికి అనేస్తాడు జై దక్ష్. అతని మాటలకి తల దించేసుకొని అందంగా సిగ్గుపడుతుంది దక్ష. ఆ మాటలు విన్న అందరూ ఒక్కసారిగా అతని వైపు తిరిగేసరికి అందరూ ఎందుకు అతన్ని చూస్తున్నారో అర్థం అవ్వక, ఏమైంది అలా చూస్తున్నారు అని ప్రశ్నార్థకంగా అడుగుతాడు కన్ఫ్యూజన్ ఫేస్తో. వదినను చూస్తూ ఎంత క్యూట్గా అడిగింది అన్నావు కదన్నా, అందుకే అందరూ నీ వైపు చూస్తున్నారు అని భైరవ్ అనేసరికి, వామ్మో మనసులో అనుకున్నాను అనుకుని బయటకు అనేసానా అని మళ్ళీ మనసులో అనుకోబోయి మళ్ళీ బయటకు అనేశాడు. అవును అని భైరవ్ అంటే, మళ్ళీ బయటకు అనేసానా, దానికి కూడా అవును అన్నట్టు తల ఊపుతాడు భైరవ్. ఆ సిచ్యువేషన్ని ఎలా డైవర్ట్ చేయాలో అర్థం అవ్వక నేలని చూస్తున్న దక్షని కాపాడాలి అని, అబ్బా నాన్న చెప్పు అసలు ఎందుకు అలా ఉన్నావు అని అందరి అటెన్షన్ ఆమె మీదకి వచ్చేలా అరుస్తుంది దక్ష. ఏం లేదు చిట్టి తల్లి, కొంచెం బెంగగా ఉంది అంతే. మా మీద నమ్మకం లేదా అండి అని సూటిగా ప్రశ్నిస్తాడు రాజేంద్ర. అయ్యో అలా కాదండి, ముందు వరకు ఆ విషయం గురించి బెంగపడటం వాస్తవమే, కానీ మీ కుటుంబ సభ్యుల ప్రవర్తన చూశాక నా మనసులో భయం తొలగిపోయింది. నా బెంగ అంతా నా కూతుర్ని ఇంత దూరంగా పెట్టుకొని నా బంగారు తల్లిని చూడకుండా ఎలా ఉండాలా అని అంటాడు ధనుంజయ్. మీరు తప్పుగా అనుకోకండి, నా కొడుకుకి కూతురు పిచ్చి ఎక్కువండి, అందుకే దాన్ని చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేడు. అలాంటిది అది ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చూడలేదు. అసలు ఎలా ఇన్ని రోజులున్నాడో కూడా మాకు అర్థం కావడం లేదు అని అంటుంది కాంతమ్మ. అబ్బా అమ్మ అని ధనుంజయ్ అంటే, ఏంట్రా అమ్మ, ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా సరే నీ కూతురికి పెళ్లి చేసి పంపించాల్సిందే కదా, అదేదో ఆ టైం ఇప్పుడే వచ్చిందనుకో, దానికి ఎందుకు అంతలా బాధపడ్డావు, నీ కూతురు సంతోషంగా ఉండడమే కదా నీకు ముఖ్యం అని కాంతమ్మ అనగానే, కాంతం ఏంటే నీ దబాయింపు, కూతురికి పెళ్ళయ్యి పుట్టింటికి అతిథి అవుతుంటే ఏ తండ్రికైనా బాధగానే ఉంటుంది, కనీసం వాడిని బాధపడనివ్వకుండా ఏంటే నీ అరుపులు వాడి మీద అని అంటారు పరందామయ్య. కదా చూడు తాతయ్య, మీ ఆవిడికి నన్ను మా నాన్నని చూసి ఎప్పుడూ కుల్లే అని కాంతం వంక చూస్తూ పరందామయ్యతో అంటుంది దక్ష. ఆ మాటకి కాంతం దక్ష వంక కోపంగా చూస్తే వేవేవే అని వెక్కిరించి వాళ్ళ నాన్న వైపు తిరుగుతుంది. ఆమె అల్లరి చేష్టలు చూసి సింహాస్ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో ఆమె ధనుంజయ్ వైపు చూస్తూ, అప్పా నో, నువ్వు ఇలా ఉండకూడదు, ముందే చెప్పాను కదా, నాకు జయ గారి మీద ఈ కుటుంబం మీద నమ్మకం ఉంది. నీ ప్రిన్సెస్ని క్వీన్లా చూసుకుంటారు, నువ్వు అస్సలు బెంగపడకు, నీకు నన్ను ఎప్పుడు చూడాలనిపించినా వెంటనే ఇక్కడికి వచ్చాయి అని దక్ష అంటుంటే, ఎప్పుడూ అల్లరి చేస్తూ ఆట పట్టిస్తూ ఉండే తన చిట్టి తల్లి ఇప్పుడు అలా మాట్లాడడంతో తన కూతురు ఎంత పెద్దదైపోయిందో గ్రహించిన ధనుంజయ్కి అతనికి తెలియకుండానే కంట్లో నీరు చేరిపోతుంది. మధ్యలో మాట్లాడుతున్నందుకు క్షమించండి. మీ అమ్మాయి మీకు దూరంగా ఉంటుంది అని మీరు బెంగపడనవసరం లేదు. నా ఆఫీస్ కూడా హైదరాబాద్లోనే, మేము కొన్ని రోజుల తర్వాత అక్కడికి షిఫ్ట్ అవుతాము. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ అమ్మాయిని చూసుకోవచ్చు, లేదు అంటే మాతో పాటే ఉండొచ్చు, నాకైతే ఎలాంటి అభ్యంతరం లేదు అని అంటాడు జయదక్ష్. ఆ ఊరు వచ్చినప్పటి నుంచి వారింటి అల్లుడు అదే మొదటిసారి నేరుగా వాళ్ళతో మాట్లాడడం. అతను మాట్లాడిన ఆ 4 ముక్కల్లోనే అతని వ్యక్తిత్వం, పెద్దల పట్ల గౌరవం అన్నీ అర్థమవుతుంటే అల్లుడికి కూడా ఫిదా అయిపోతారు దక్ష ఫ్యామిలీ. ఆ 3 ముళ్ళు పడ్డ మరుక్షణమే వాళ్ళిద్దరి చుట్టూ ఒక్కసారిగా భారీ కాంతి ఛాయలు మిరుమిట్లు గొలుపుతూ దూరంగా పడ్డ రాక్షసుడి శరీరాన్ని తూట్లు చేయడం మొదలుపెట్టాయి.
దాంతో ఆ శక్తిని తాళలేక అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు ఆజ్ఞాసురుడు. అక్కడి నుంచి అదృశ్యమైన ఆజ్ఞాసురుడు అతని గుహకి చేరుకొని తన గోప్యమైన శక్తిని, మానసిక స్థితిని శాంతించే ప్రయత్నంలో స్వీయ పరిమితిని, పూర్వపు ఘనతను గుర్తు చేసుకుంటూ తనను తాను ప్రశాంతంగా ఉంచుకోవాలని ప్రయత్నిస్తాడు. ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో ఆలోచించి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అతను ఏమీ చేయలేడు అని అర్థమయ్యి ఎవరికీ కనిపించని ప్రదేశం, చీకటి తప్ప అణువంత వెలుగు కూడా రాని ప్రదేశానికి వెళ్ళిపోతాడు. తన అసాధారణ శక్తిని పునఃప్రాప్తి చేసే దిశగా తన సన్నాహాలను తయారు చేసుకుంటూ అతని శక్తిని తిప్పికొట్టిన శ్రీదివ్య ఆత్మ మీద, జయదక్ష మీద భవిష్యత్తులో తిరిగి ప్రతీకారం తీర్చుకోవడానికి కృషి చేయాలని నిశ్చయించుకుంటాడు. దానికోసం తగిన సన్నాహాలు చేసుకొని అతని మంత్రశక్తితో ఎవరికి ఏదో సూచన ఇస్తాడు ఆజ్ఞాసురుడు. సూచన పంపగానే అక్కడికి చేరుకున్న ఆ వ్యక్తి, ఏంటి నువ్వు చేసిన పని? అసలు గుడి దగ్గరికి ఎందుకు వచ్చావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇప్పుడు చూడు, అందరికీ నీ గురించి తెలిసిపోయింది. ఎక్కువ మాట్లాడుతున్నావు నరసింహ. నేను చెప్పిన పని చేయకుండా ఊరు మొత్తానికి అనుమానం వచ్చేలా చేశావు. ఆ హోమం విజయవంతంగా జరిగి ఉంటే ఆ హోమపు మంటలు నన్ను ఎప్పుడో దహించి వేసేవి. అదేంటి? ఆ జై దక్ష చేతుల మీదుగా హోమం బాగా జరిగింది కదా, ఎలాంటి ఆటంకం లేకుండా అని నరసింహ, అదే సర్పంచ్ అడగగానే ఆజ్ఞాసురుడు ఓపిక లేకపోయినా గంభీరంగా నవ్వుతూ, నిజంగా ఎలాంటి ఆటంకం లేకుండా జరిగిందా అని ప్రశ్నిస్తాడు. హా అని సర్పంచ్ నరసింహ ఏదో ఆలోచించి, ఆటంకం అంటే పూర్ణాహుతి హోమంలో వేశాక మంటలు చాలా ఎత్తుకు వెళ్ళాయి. అది ఏమైనా దారిలోకి వచ్చావు. ఏం చేశావు ఆజ్ఞాసురా? అక్కడికి వచ్చి ఆ పూర్ణాహుతిలో మనిషి రక్తం కలిసేలా చేశాను నేను. అందుకే హోమపు మంటలు అంతలా చెలరేగాయి. ఆ పని ఏదో నాకు చెప్తే నేను నా మనుషులతో చేపించేవాడిని కదా ఆజ్ఞాసురా. నువ్వెందుకు అక్కడికి వచ్చి ఇన్ని దెబ్బలు తిన్నావు? మూర్ఖుడా, నేను అక్కడికి వచ్చింది ఈ ఒక్క విషయం గురించే కాదు. ఆ దక్షది కూడా దాని అక్క శ్రీదివ్య జాతకమే. అయితే అంటావేంట్రా మూర్ఖ మానవ? దాన్ని నేను పెళ్లి చేసుకుంటే నా శక్తి 10 రెట్లు పెరిగేది. ఎలాగైనా దాన్ని పెళ్లి చేసుకోవాలి అని నేను అక్కడికి వస్తే నా ఆశలన్నీ ఆవిరి చేసి దాని మెడలో వాడెవడో తాళి కట్టాడు అని క్రోధంతో ఊగిపోతూ ఉంటాడు ఆజ్ఞాసురుడు. మరి ఈ ఆజ్ఞాసుర అలానే సర్పంచ్ కథ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే రాబోయే ఎపిసోడ్స్ వరకు మీరు ఎదురు చూడక తప్పదన్నమాట.